పల్నాడు జిల్లా రణిజితల మండలంలో సత్రశాల గుడి ఆధ్వర్యంలో విశ్వామిత్రుడు ఇక్కడ యజ్ఞం చేసి కాకిగోళ్ళ వాలని ప్రదేశం అని ఇక్కడ ఒక వాడిక ఉంది. ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు ఇక్కడ విచ్చేస్తారు దైవ దర్శనం కోసం విచ్చేస్తారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా రణిజితల మండలంలో సత్రశాలలో ఉన్నాము. ఇక్కడ ఆలయ కొంతమంది ధర్మకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మరి ఈ రోజున సత్రశాల మహాపుణ్యక్షేత్రము ఎందువలన అంటే విశ్వామిత్రుడు యజ్ఞం చేసినటువంటి పవిత్రమైన స్థలము, రామచంద్రమూర్తి లక్ష్మణుడు అడిగినటువంటి స్థలం. ఈ స్థలంలో విచ్చేసి ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించినట్లయితే అందరి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడని రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఆయనకి అనేక రకాలైనటువంటి అభిషేకాలు క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి కూడా ఆయన దర్శనార్థమై ఉండి ఆ రాత్రిపూట 12 గంటలకి లింగోద్భవ టైంలో ఆయన కళ్యాణాన్ని జరిపించుకునే టైంలో కూడా వేల మంది భక్తులు ఆయన కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆనందభరితులై అందరూ కూడా ఆయన యొక్క తలంబ్రాలు పడగానే ఎంతో ఆకర్షితంగా జనమంతా కూడా ఆనందోత్సాహంగా ఉండి ఈ సత్రశాలని ఆనందాన్ని పొందుతారు. అందుకనే ఈ సత్రశాల ఈ విధంగా విరాజిల్లుతుంది.